హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. ఈరోజు మనము జియాబతీస్ అంటే డయాబెటీస్ మెలైటిస్, షుగర్ వ్యాధి అని అందరూ కామన్గా ఏదైతే మాట్లాడుతూ ఉంటారో ఆ డిసీజ్లో అసలు కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే 2nd సెంచరీ బుక్స్లో కూడా రాసున్న యునాని మెడిసిన్, యునాని వైద్యంలో ఉన్న లిటరేచర్లో ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను రోజుకి కనీసం 5-6 సార్లు అయినా సరే దాన్ని తీసుకునే ఫుడ్ని డివైడెడ్ డోసెస్లో తీసుకోవాలి అని వెరీ క్లియర్గా చెప్పబడింది అనమాట. సో ఈ డివైడెడ్ డోసెస్లో తీసుకోవాలి అని చెప్పబడింది ఏదైతే ఉందో దానికి ఇంకా వేరే సూత్రం ఇంకోటి ఏదైతే ఉందో అది కనుక మనము జోడించి చెప్తే కనుక అదేంటంటే బాదే మగ్రిబ్ ఖానా హే और బాదే ఇషా సోజానా హే. అంటే మగ్రిబ్ అంటే 7 తర్వాత వెంటనే వాళ్ళు తినేయాలి, 8:30 తర్వాత పడుకోవాలి అన్న కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్టయితే కనుక సో 8:30 PM పడుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు. ఎందుకంటే అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా మనం దీని గురించి తెలుసుకున్నాము. డయాబెటీస్ అంటే కనుక లివర్, తర్వాత కిడ్నీస్, తర్వాత స్టమక్, ఈ మూడిటి యొక్క మెటబాలిక్ డిజార్డర్ని మేము డయాబెటీస్గా గుర్తించామన్నమాట. సో ఈ 8:30కి కనుక వాళ్ళు పడుకున్నట్టయితే కనుక వీళ్ళ లివరు, కిడ్నీస్, స్టమక్, తర్వాత హార్మోన్స్ ఇవన్నీ కూడాను బాడీలో నార్మల్సీకి రావడం మొదలెడుతుంటాయి అన్నమాట. సో 8:30 కల్లా పడుకుంటే కనుక ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ వీళ్ళకి బై 5 లోపల మెలకు వచ్చేస్తుంది అనమాట. యూజువల్గా 3 o'clock నుంచి 5 AM లోపల ఎప్పుడు మెలకు వచ్చినా అది కరెక్టే. అంటే కొంతమందికి మేము 8:30కి పడుకుంటే కనుక 3టికే మెలకు వస్తుంది మాకు అంటుంటే మిగతా వాళ్ళందరూ పడుకొని ఉన్నారు అంటే కనుక ఒక 100 మంది కలిసి ఒక రాంగ్ చేస్తే కనుక అది రైట్ అయిపోదు. రాంగే. ఎవరైతే మీ ఇంట్లో అందరూ పడుకుంటున్నారో వాళ్ళందరూ రాంగ్, మీరే రైట్ ఎవరైతే 3 o'clock లేస్తున్నారో. కాబట్టి ఏం కంగారు పడకండి. 3 to 5 మధ్యలో ఎవరికైతే మెలకు వస్తుందో వాళ్ళు కరెక్ట్, వాళ్ళ ఇది కరెక్ట్గా ఉన్నట్టు లెక్క అనమాట. సో 3 o'clockకి వేకప్. లేచిన తర్వాత అక్కడి నుంచి వర్కౌట్ స్టార్ట్ చేస్తే కనుక ఒక్కసారి పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడం అన్నది పూర్తిగా మానేసేయండి. ఒకవేళ మధ్యాహ్నం నిద్ర వస్తే కనుక మొహానికి నీళ్లు కొట్టుకోండి, లేదంటే కనుక కాస్త అటు ఇటు తిరగండి, ఏదైనా వర్క్లో ఇన్వాల్వ్ అవ్వండి. అలా మీ నిద్రను కనుక ఆపినట్టయితే కనుక ఎవరైతే 3ంటికి 4ంటికి నిద్రలేస్తారో వాళ్ళకి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రి 8:30 అయ్యేప్పటికి ఇట్లా తూలిపోతూ ఉంటారు అనమాట. సో అలా ఎవరైతే ఈ స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తుంటారో ఇలా స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎవ్రీ 2 to 2 అవర్స్కి మీకు స్టమక్ ఎంప్టీ అయిపోతూ ఉంటుంది. సో ఎవ్రీ 2-2.5 అవర్స్కి ఇక్కడి నుంచి మొదలెట్టి మీరు బై 7:30 AM కల్లా మీరు మీ బ్రేక్ఫాస్ట్ చేస్తే కనుక అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ 10:30 ఈ టైంలో ఏదైనా సాలడ్స్ కానీ సూప్స్ కానీ ఏమైనా తీసుకోండి. మళ్ళీ ఆ తర్వాత 12:30 కల్లా మీ లంచ్ కంప్లీట్ చేసేయండి. ఇక్కడ ఏదైనా సమ్ బ్రేక్ తీసుకోండి. ఇక్కడ సాలడ్స్ కానీ సూప్స్ కానీ ఏదైనా. 12:30 తర్వాత మళ్ళీ 4 o'clockకి అగైన్ 4 PMకి మళ్ళీ ఇక్కడ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ అగైన్ ఫ్రూట్స్ కానీ సాలడ్స్ కానీ లేదంటే కనుక సూప్స్ కానీ ఏదైనా తీసుకోండి. మళ్ళీ 7:30 PMకి 7:30 PM లోపల మీ డిన్నర్ అయిపోవాలి. ఇలా కనుక మీరు మెయింటైన్ చేసినట్టయితే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ 8:30 కల్లా పడుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూసుకుందాము. ఇలా కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక డివైడెడ్ డోసెస్లో మీకు ఏవైతే మీరు ఫుడ్ తీసుకుంటారో దీంట్లో ఏంటంటే వీలైనంత వరకు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్నట్టయితే యూజువల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ స్టమక్లోకి ఈ గ్లూకోజ్ అన్నది రావడం మొదలవుతుంటుందో అయినప్పుడు ఏమవుతుందంటే ఈ లివర్ ఏదైతే ఉందో ఈ లివర్ తర్వాత ప్యాన్క్రియాస్, ఈ లివర్, ప్యాంక్రియాస్ ఈ రెండిట్లలో ఏమవుతుందంటే
మీకు గ్లూకోకైనేజ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ గ్లూకోకైనేజ్ అనే ఎంజైమ్ ఒకటి ఏదైతే ఉందో అది తర్వాత అన్ని బాడీ సెల్స్లో పైనుంచి కింది వరకు అన్నిట్లలో కూడాను హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ ఏదైతే ఉంటుందో అన్ని సెల్స్లోనూ ఉంటుంది, లివర్ సెల్స్లోనూ ఉంటుంది, అన్నిట్లలోనూ ఉంటుంది. ఈ హెక్సోకైనేజ్ ఏం చేస్తుందంటే 100 గ్రాముల కన్నా మీరు ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అన్నది లోపల తీసుకుంటారో ఈ హెక్సోకైనేజ్ ఎంజైమ్ ఏదైతే ఉందో అది సరిపోతుందన్నమాట. అది మొత్తం అంతా కూడాను దాన్ని మెటబలైజ్ చేస్తుంది, దాని ఆర్డర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే 100 గ్రామ్స్ కన్నా ఎక్కువగా మీరు ఫుడ్ తీసుకుంటారో గ్లూకోజ్ అన్నది ఆ గ్లూకోజ్ ఫుడ్ కంటెంట్లో ఉంటే కనుక గ్లూకోకైనేజ్ అనే ఈ ఎంజైమ్ కావాలి. ఈ గ్లూకోకైనేజ్ అనే ఎంజైమ్ కేవలం లివర్ అండ్ ప్యాన్క్రియాస్ ఈ రెండిట్లలో మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఎక్కువ తీసుకుంటారో మీరు గ్లూకోజ్ ఆటోమేటిక్గా ఈ ప్యాన్క్రియాస్లోంచి ఇన్సులిన్ అన్నది ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఈ మూడిటి నేను చెప్పాను కదా డయాబెటీస్ అంటే కనుక యునాని మెడిసిన్లో ఈ లివరు, స్టమక్, తర్వాత కిడ్నీస్. సో ఈ పార్ట్ వరకు మనం ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుకుందాము. నెక్స్ట్ కిడ్నీస్ పార్ట్ చూద్దాం అనమాట. అయితే దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ అంటే అందుకే డయాబెటీస్ అంటే మల్టిపుల్ డిజార్డర్ అనమాట. అది ఏదో ఒక ఇది కాదు. ఇప్పుడు అంతకుముందు వాళ్ళు ఏమన్నారంటే మోడర్న్ మెడిసిన్ చూస్తే కనుక డయాబెటీస్ అంటే ఓన్లీ ప్యాన్క్రియాస్కి సంబంధించిన డిసీజు అన్నట్టుగా ఫస్ట్ స్టార్టింగ్లో అన్నారు. బట్ రాను ఇప్పుడు మళ్ళీ మా కాన్సెప్ట్కే వచ్చారు వాళ్ళు. అంటే డయాబెటీస్ అన్నది మళ్ళీ మల్టిపుల్ డిజార్డర్ అని చెప్పి, మల్టిపుల్ ఆర్గన్ డిజార్డర్ అని చెప్పి మళ్ళీ మా యునాని మెడిసిన్ యొక్క కాన్సెప్ట్కే వచ్చారు అందరూ. సో ఈ గ్లూకోకైనేజ్ ఏదైతే ఉందో ఇది అన్నది ఎక్కువగా బాడీలో ప్రొడ్యూస్ కాకుండా చూసుకోవడమే డయాబెటిక్ పేషెంట్స్ నేర్చుకోవాల్సిన ఒక సింపుల్ ట్రిక్ అంతే. ఇది కనుక మీరు మేనేజ్ చేయగలిగారు అంటే కనుక డయాబెటీస్ని చాలా సునాయాసంగా చాలా ఈజీగా మీరు కంట్రోల్ చేయగలుగుతారనమాట. సో ఇలా ఇంత చక్కగా మీరు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.